రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపే ఒక ఊహించని పరిణామం వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో చోటు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తనయుడు అదానీ గ్రూప్ కీలక ప్రతినిధి కరణ్ అదానీ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్న సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు అనధికారిక వర్గాల సమాచారం. కరణ్ అదానీ చేసిన ఈ వ్యాఖ్యలతో చంద్రబాబుతో సహా సభలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పెట్టుబడుల ప్రవాహంపై కరణ్ అదానీ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా గత ప్రభుత్వ పాలనపై పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూనే గత 5 ఏళ్ల పాలనలో అనుభవించిన ఆటుపోట్లను, నిర్ణయాలను, ఆలస్యాన్ని ప్రస్తావించారు. మిస్టర్ సీఎం చంద్రబాబు గారు, నిజాయితీ చెప్పాలంటే మీ ముందు ప్రసంగించిన మిస్టర్ జగన్ గారు అప్పట్లో మేము ఏపీకి రావడానికి ప్రయత్నించినప్పుడు మాకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. వ్యాపారాన్ని కేవలం రాజకీయ దృష్టికోణంలో చూసే విధానం అప్పుడు ఉండేది. మేము పెట్టుబడుల కోసం వచ్చాం, కానీ అక్కడ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆపారు. అదంతా గతం. ఇప్పుడు మీరు ఒరిజినల్ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తిరిగి రావడంతో మా కలలు నెరవేరుతున్నాయి. ఈ రాష్ట్రం పట్ల మాకు ఎంతో నమ్మకం ఉంది అంటూ కరణ్ అదానీ వ్యాఖ్యానించినట్లు అనధికారికంగా తెలిసింది. ఈ వ్యాఖ్యలను వినగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా షాక్కు గురై పక్కనే ఉన్న మంత్రుల వైపు ఆశ్చర్యంగా చూసినట్టు చెబుతున్నారు. సభలో అంతర్జాతీయ ప్రతినిధులు, జాతీయ పారిశ్రామికవేత్తల ముందు అదానీ వారసుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్పై పరోక్ష విమర్శలు చేయడంతో ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారానికి దారితీసింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం గత ప్రభుత్వ హయాంలో అదానీ గ్రూప్ను సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం కావడం లేదా అకస్మాత్తుగా రద్దు కావడం వంటి అంశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సదస్సులో పెట్టుబడుల ప్రస్తావన వస్తున్న సమయంలో కరణ్ అదానీ తన పాత అనుభవాలను బయటపెట్టి ప్రస్తుత ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే ఈ సంచలన వ్యాఖ్యలపై అటు వైఎస్ఆర్సీపీ నుండి లేదా అదానీ గ్రూప్ నుండి ఇప్పటివరకు ఎట్లాంటి అధికార ప్రకటన వెలువడలేదు. ఈ కథనం కేవలం సదస్సులో పాల్గొన్న కొందరు అనామక ప్రతినిధుల నుండి అందిన పుకారు ఆధారంగా మాత్రమే రూపొందించబడింది. ఏదేమైనా ఈ ప్రసంగం తాలూకా వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదానీ కామెంట్స్ ఒక హాట్ టాపిక్గా మారాయి.